హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు విజ్ఞాన్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మే 1న టీఎఫ్ఐలో 2 సినిమాలు తలపడ్డాయి. ఒకటి హిట్ 3, రెండోది రెట్రో. సో ఈ 2 సినిమాల విషయానికి వస్తే ఏది సక్సెస్ అయింది దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? రెండూ సక్సెస్ అయ్యాయి చెప్పాలి అంటే యాక్చువల్గా. ఓకే. రెట్రో ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ జోనర్. హిట్కి దానికి పోలికేం లేదు. హిట్ యాక్చువల్గా హిట్ గురించి మాట్లాడదాం ఫస్ట్, తర్వాత రెట్రో దాకా వస్తా. ఓకే. హిట్ ఏంటంటే సినిమా రిలీజ్కి ముందే హిట్. ప్రీ బిజినెస్ ఓటీటీ రైట్స్ ఇవన్నీ కలిపి వాళ్ళకి 100 కోట్లు వచ్చేసాయి. ఓకే. సినిమాకి ఎంతైనా కూడా ఆల్రెడీ నాకు 100 CR బిజినెస్ జరిగిపోయింది. నెక్స్ట్ థియేటర్లో రిలీజ్ అయ్యేదంతా కూడా బోనస్సే. ఓకే. సో ఈ రోజు ఆడినా, రేపు ఆడినా, ఎల్లుండి ఆడినా బోనస్సే. యాక్చువల్గా వీళ్ళు ఒక మంచి స్ట్రాటజీ ఉపయోగించాడు. నాని ఏంటి అంటే త్వరగా ఓటీటీకి ఇద్దామనేసి ప్లాన్ చేశారు. బికాస్ థియేటర్లో నువ్వు అది ఏ సినిమా, సో కొన్ని పరిమితులు ఉంటాయి. పరిమితులు ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ రోజులు ఆడించి ఇది ఆడట్లేదు అనిపించుకోవడం కంటే వీలైనంత తక్కువ రోజుల్లో థియేటర్ నుంచి గెంటేసి ఓటీటీకి వేస్తే ఓకే, ఓటీటీ వాడు చిల్లర ఎక్కువ ఇస్తాడు, అంటే తొందరగా ఇస్తాం మీకు అని చెప్పినందుకు. పైగా ఉన్న 4 రోజులైనా సరే హౌస్ఫుల్ ఆడిందరే ఎందుకు తీసేశారా ఈ సినిమా అనే ఫీల్ అవుతాడు. ఓకే. 2 వీక్స్ నువ్వు ఉంచావనుకో, ఎందుకు ఉంచారా బాబు దీన్ని అంటారు. ఓకే. త్వరగా తీసేస్తే అరే ఎందుకు తీసేశారు అంటారు. ఎందుకు ఉంచారు అనిపించుకోవడం కంటే అరే ఎందుకు తీసేశారు అనిపించుకోవడం బెటర్, ఓకే, బెస్ట్ ఇంకా చెప్పాలి అంటే. అండ్ ఓటీటీలో ఉపయోగించిన స్ట్రాటజీ ఏంటంటే దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చినా పర్లేదని ఎందుకు అనుకున్నారు తెలుసా? మేము కత్తిరించామని. ఓటీటీలో అవి ఎక్కువ రేటుకు పోతాయి. ఓకే. థియేటర్లో తక్కువ మంది చూసిన సినిమాలకి ఒక సినిమాకి బజ్ ఉంది, కానీ థియేటర్లో కూడా రిలీజ్ అయింది. థియేటర్లో తక్కువ మంది చూశారు, ఖచ్చితంగా ఓటీటీలో చూస్తారు అని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అండర్ 18 నువ్వు అక్కడ దాకా రానివేమో, 10వ తరగతి వాళ్ళు 10 మంది కూర్చొని ఇంట్లో మంచిగా చూస్తారు, పాప్కార్న్ తింటూ హ్యాపీగా చూస్తారు. సో అందుకని ఓటీటీ వాడు అదొక అడ్వాంటేజ్ అనుకుని ఎక్కువ రేట్లు ఇచ్చి కొనేసుకున్నారు. ఓకే. అండ్ ఇంకొకటి కూడా, హిట్ లాంటి సినిమాలకి ఇలాంటి ఇప్పుడు హారర్ మూవీస్కి ఒకటే అడుగుతాం, భయపెట్టిందా లేదా, కదేంటి స్క్రీన్ ప్లే ఏంటి అని అడగరు ఎవరు. కామెడీ సినిమాలకైనా అంతే, నవ్వించిందా లేదా, కదేంటి స్క్రీన్ ప్లే ఏంటి మనకు అనవసరం అది. ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి థ్రిల్ ఫీల్ అయ్యావా లేదా అంతే. ఉందిరా భలే ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్ అవుతున్న కొద్దీ అసలు ఒకలాగా అనిపించింది అని చెప్తాడు. కాకపోతే వీడి ప్రాబ్లం ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్స్కి నువ్వు ఆ కామెడీ సినిమాలు హారర్లు మళ్ళీ చూస్తావు, కానీ సస్పెన్స్ రివీల్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ చూడలేము, ఇంటెన్సివ్గా చూడలేము మళ్ళీ. ఇప్పుడు హిట్ 2 అయినా సరే కోడిబుర్ర వీడని తెలిసాక నువ్వు ఆ ఫీల్ అవ్వగలవా? ఫస్ట్ టైం అంటే ఓకే, మనం సుహాస్ని చూస్తే హ్యాపీ. సెకండ్ టైం సుహాస్ కనిపించినప్పటి నుంచి ఇట్లా ఉంటాం, అదంతే కదా. ఓకే. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో వాట్ ఎవర్, హిట్ లాంటి సినిమాలకి స్టార్టింగ్ నుంచి ఒక క్రైమ్ జరుగుతూ ఉంటుంది, తర్వాత క్రైమ్లన్నీ ఒకలాగే అవుతూ ఉంటాయి. ఓకే. ఇది ఎవడు చేస్తున్నాడు, ఒకడే చేస్తాడు అని ఒక డౌట్కి వస్తారు. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాస్ చాలా వచ్చాయి కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాక్షసుడు చూసుకుంటే కూడా సేమ్ ప్యాటర్న్. సో మరి ఎలాగా హిట్ అయిందంటారు ఇది? అదే చెప్తున్నా, ఇట్లాంటి సిరీస్కి ఉండే అంశం ఏంటంటే క్రైమ్ జరుగుద్ది. ఓకే. అలాంటి క్రైమే ఇంకో చోట జరుగుద్ది, తర్వాత కొన్ని డజన్ల కొద్దీ జరుగుతాయి. ఓకే. అన్ని క్రైమ్లు ఒకలాగే ఉంటాయి. ఎవడో ఒకడే చేస్తున్నాడు అనే కన్క్లూజన్కి వచ్చి ఆడు ఎవడో కనిపెడదాం అనే దగ్గర కనుక్కున్నాము అనే దగ్గర ఇంటర్వెల్ ఉంటుంది. వాడు ఎందుకు చేస్తున్నాడో వాడిని ఎలా పట్టుకోవాలి అనే తీరులో ప్రీ క్లైమాక్స్ వరకు వస్తారు. పట్టుకుంటారు. ఎందుకురా ఇలా చేసావని వాడు అడిగితే నేను ఇందుకు చేశాను అని చెప్తాడు. అది రివీల్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి ఎవడొస్తున్నాడో వాడిని చూపించేసి ఎండ్ చేస్తారు. ఈ హిట్ సిరీస్ అంతా అలా వస్తుంది. మనం కూడా దానికి అలవాటు పడ్డాం. ఇప్పుడు CID సిరీస్ ఖచ్చితంగా ఏదో క్రైమ్ ఉంటుంది, ఎవరినో ఒకరిని క్లైమాక్స్లో పట్టుకుంటారని తెలుసు మనకి, అయినా సరే ఎందుకు చూస్తాం అది ఎలా ఉంటుంది అని. సో అది అలవాటు చేశారు దీనికి. సో ఆ కొనసాగింపు అలా పోతానే ఉంటుంది. నెక్స్ట్ హిట్ 4 కూడా హిట్టే. ఓకే. ఈ సిరీస్లో ప్రతిదీ హిట్ అవుతుంది, ఎందుకంటే మనకు మెయిన్ కేసు ఏంటి, దాన్ని వీడు ఎలా సాల్వ్ చేశాడు, దట్స్ ఆల్. పద్ధతిగా సాల్వ్ చేశాడు, బాగా చేశాడు అనుకుంటే హిట్, లేదు అంటే కొంచెం చప్పగా ఉంటుంది. ఓకే. బట్ శైలేష్ బాగా తీశాడు. నౌ కమింగ్ బ్యాక్ టు రెట్రో. రెట్రో కథ చెప్పాలి అంటే అసలు
నువ్వు ఎన్ని సినిమాలు వేసుకోవచ్చు తెలుసా మైండ్లో, 190 సినిమాలు ఇలాగే ఉంటాయి. ఓకే. పెద్ద గ్యాంగ్స్టర్, ఒకప్పుడు సరే పెద్ద గ్యాంగ్స్టరు మనసు అడుగు పెట్టాడంటే అంత విధ్వంసమే. అలాంటిది కుటుంబం కోసమో దేనికోసం వద్దు మనం పద్ధతిగా ఉండాలి అనుకుంటాడు. నువ్వు పద్ధతిగా ఉంటే మరి మేము ఉండనిస్తామా అని చెప్పేసి పాతోళ్ళు మళ్ళీ వచ్చి గెలుకుతూ ఉంటారు. ఏ ఏ ఏ ఏ అని మళ్ళీ వీడు ఉగ్రరూపం దాలిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్. ఇది కామన్గా ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతోమంది రాసుకుంటానే ఉన్నారు. అలాంటి సినిమాలు బోల్డ్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇన్ని సినిమాలు వచ్చినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను కూర్చోబెట్టింది రెట్రో. ఎందుకు? ఏదో కొత్తదనం, కార్తీక్ సుబ్బరాజు ఆ తీసినటువంటి విధానం, ఆ ఎంగేజ్ చేసినటువంటి విధానం, స్క్రీన్ ప్లేని అదేంటో కొత్త సినిమా చూసిన ఫీలింగే వస్తుంది. తీరా నువ్వు సినిమా అంత అయిన తర్వాత కథ ఏంటంటే అవును ఇది చాలా చూసావే అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ వాట్ రెట్రో. ఆ 1970sకి నిన్ను తీసుకెళ్ళి హ్యాపీగా కూర్చోబెట్టాడు, కదలకుండా కూర్చోబెట్టాడు. ఇంటర్వెల్కి బయటికి వెళ్ళి అమ్మో ఎక్కడ స్టార్ట్ అయిపోతుందని పరుగున వచ్చి కూర్చుంటాం. ఆ టైప్ ఆఫ్ క్యూరియాసిటీ నీలో క్రియేట్ చేయగలిగింది రెట్రో. సో రెండిటికి 2 సినిమాలు హిట్. అంటే చాలామంది ఏమంటున్నారంటే రెట్రో కాస్త తగ్గింది అంటున్నారు, మరి దానికి ఏమంటారు? యాక్చువల్గా వీళ్ళు ఎందుకన్నారో తెలియదు కానీ లాజిక్ చెప్తాను. ఓకే. హిట్ ఏ గుండ్రం సినిమా, ఏ గుండ్రం సినిమాలు మల్టీప్లెక్స్లలో పరిమితి మించి ప్రదర్శించరు. మరి ఆ మిగతా టైం అంతా ఏం చేస్తారు? ఖాళీకైతే కూర్చోరుగా. అవును. అది నెక్స్ట్ సినిమా దాంతోపాటు విడుదలైన ఇంకో సినిమాకి అది ఒక అడ్వాంటేజ్. ఓకే. సో ఆ అడ్వాంటేజ్ని వినియోగించుకొని రెట్రో బాగా ఆడింది. సో ఇంకొక విషయం ఏంటంటే రెట్రోలో కూడా కాస్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది తగ్గింది అంటున్నారు. సో మీకు ఎలా అనిపించింది అసలు దాంట్లో? నో యార్, సంతోష్ నారాయణ ఎస్, సంతోష్ హి హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. చాలా బాగా చేశాడు. అంత ఎంగేజ్ చేయగలిగింది సినిమా. సూర్యని ఎలా చూపించారు అలా చూపించారు. నాకు ఇప్పుడు సింగంలో సూర్య బ్యాక్డ్రాప్ భలే అదిరిపోద్ది. అవును. నాకేమంత కొత్త ఏమనిపించదు, చాలా బాగా చేశాడు. ఓకే. థింగ్ మైనస్ ఏం లేదు. అంటే కొంతమంది ఆడియన్స్ ఏం చెప్తున్నారంటే ఒక పాట కూడా బాగా వైరల్ అయింది ఓకే దీంట్లో బాగా. ఏమన్నారు? సో చాలామంది ఆడియన్స్ ఏమంటున్నారంటే హిట్ 3లో మిక్కీ జే మేయర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ సంతోష్ నారాయణ ఎందుకో కాస్త వెనకబడ్డాడు అంటున్నారు, మరి దానికి ఏమంటారు? మా సస్పెన్స్ థ్రిల్లర్ని లలా అని చూపిస్తే నీకు ఆ సస్పెన్స్ ఎక్కదు. జీ అని నువ్వు బాగా అసలు ఇక దంపాలి బాగా. నువ్వు అప్పుడు కానీ అమ్మో ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని చెప్పేసి నేను తీసుకెళ్ళాలి. ఓకే. ఆ మ్యూజిక్ వేరు. ఓకే. ఇది ఈ మ్యూజిక్ వేరు. ఇదంతా రెట్రో బ్యాక్డ్రాప్. నువ్వు ఇక్కడ మ్యూజిక్ ఇచ్చినా కూడా హార్మోనియాలు మృదంగాలే వాడాలే కానీ నువ్వు టిట్టి వాడడానికి లేదు, అప్పుడు లేవు. ఓకే. నీకు అర్థమైందా? ఎస్ ఎస్. మరి ఎందుకు అలా ఉందంటే యాక్చువల్గా ఫస్ట్ థీమ్ని అర్థం చేసుకోండి. ఏ థీమ్ ఉన్నా సరే గబగబా కొట్టేయాలనేది తప్పు. ఇక్కడ సంతోష్ నారాయణ ఏం తీసుకున్నాడు అంటే థీమ్ ఏంటి? 1970s రెట్రో కూడా, టైటిల్ కూడా రెట్రో. మరి రెట్రో టైంలో ఉన్న మన పరికరాలు ఏంటి? సంగీత వాయిద్యాలు ఏంటి? హార్మోనియం మీరు చెప్పినట్టుగా ఏవేవైతే ఉన్నాయో వాటితో అంత మ్యాజిక్ చేశాడు. ఇది ఎవరికి అర్థం కాక అంత కొట్టలేదు ఇంత కొట్టలేదు, ఒరే బాబు అంత కొట్టకూడదు, ఆ ఉన్న వాటి స్పేస్తోనే ఈయనని ఎలివేట్ చేయాలి. ఓకే. పెద్ద ఏదో అవుతుంది అని చూపించాలి. రెట్రో బ్యాక్డ్రాప్. నువ్వు రెట్రో బ్యాక్డ్రాప్ పెట్టేసి నువ్వు మంచి ఫారిన్ గిటార్ అన్నావు అనుకో, అది ఫ్లాప్ అయింది. ఓకే. దానికి అవార్డు కూడా ఇవ్వరు బేసిక్. ఇప్పుడు మాలాంటి క్రిటిక్స్ కూడా ఏం చేస్తారంటే అట్టెట్టు ఉంది అంటారు. ఇప్పుడు మేము పుష్పని చూసినా, పుష్ప రెట్రో కదా, వదినికి కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి బంగారం కొనమంటాడు. అప్పుడు ఎక్కడిది కళ్యాణ్ జ్యువెలర్ అని నీకు లేదు అంటే అది ఇట్స్ ఓకే, సరదాగా సాగింది, అదేం పెద్ద మిస్టేక్ కాదు. బట్ వీళ్ళు ఏంటంటే మైండ్ పెట్టి ఆలోచించుకొని చూస్తారు. ఓకే. మనం ఏ బ్యాక్డ్రాప్లో ఉన్నాం ఎలా. అంతెందుకు ఈవెన్ ఇప్పుడు రెట్రో సినిమా వీళ్ళందరూ అలా వేసుకుంటే వెనకాల నీకు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ఉండకూడదు. నువ్వు రోడ్ల మీద వెళ్తుంటే ఆ పాతకాలపు యాడ్సే ఉండాలా. కోల్గేట్ పళ్ళపొడి డబ్బా, గోకుల్ శాండల్ పసుపు పొడి, లేకపోతే జిందాదెల్ ఇస్మాదో, అమృతాంజను, అశ్విని, ఇలాంటి యాడ్స్ ఉంటాయి. మీరు బాగా గమనించండి రెట్రోస్ ఎప్పుడైనా సరే పాత సినిమాలు చూస్తే యాడ్స్ కూడా అలాగే ఉంటాయి. ఆర్ట్ డైరెక్టర్ కూడా అంత జాగ్రత్త పడ్డప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెంత జాగ్రత్త పడతాడు. వీడు ఈ రోజు వచ్చి ఇవాళ పుట్టి ఇప్పుడు 70sలో పుట్టినోడు కాదు కదా ఈ సినిమా చూసినోడు. చూసి ఏంటిది వాట్ ఈస్ దిస్ అంటే తప్పది. నువ్వు KGF ఊహించుకున్నట్టో
ఇంకో దాన్ని సలార్ని ఊహించుకున్నట్టు దాన్ని ఊహించుకోవద్దు. ఓకే. దేని దానికి ఉంటుంది. నువ్వు దానిలోకి వెళ్ళి అర్థం చేసుకున్నావు అనుకో, ఒరే భలే ఇచ్చాడే అనిపిస్తుంది. సో నాని చూస్తే కనుక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా నాని సినిమా అంటే ఇంకా హిట్ పక్కనట్టుగా ఉంది. ఒకవైపు సూర్యని చూస్తున్నట్లయితే సో మొన్న కంగువాతో చాలా గట్టి దెబ్బ తగిలింది. సో ఆ దెబ్బ నుంచి బయట కోలుకున్నారంటారా ఈ రెట్రోతో? మంచి కాంబినేషన్. నాని అయినా సరే, సూర్య అయినా సరే, నీ ఆహార్యాన్ని మార్చుకోవాలంటే ఎలా అయినా మార్చుకుంటావు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అసలు అలా చేసేస్తావు. విలనిజం పండిస్తావు, హీరోయిజము పండిస్తావు, కామెడీ కూడా పండిస్తావు. వీళ్ళంతా విలక్షణ నటులు చెప్పాలి అంటే, పూర్తి స్థాయి నటులు. ఇప్పుడు నువ్వు గజనీలో చూసిన సూర్య, సెవెంత్ సెన్స్లో చూసిన సూర్య, కంగువాలో చూసిన సూర్య, 24లో ఆ వీల్ చైర్ మీద చూసిన సూర్య, ఎన్ని సూర్యాలబ్బా బోల్డ్ అని. ఇంకా నేను తక్కువే చెప్పా. ఆ జై భీమ్ సూర్య లేకపోతే ఆ సింగం సూర్య డిఫరెంట్. ఇప్పుడు నాని, కృష్ణార్జున్లో నువ్వు చూసిన ఆ నాని, జెండాపై కపిరాజులో చూసిన నాని, ఈగలో చూసిన నాని, బల్లెపల్లె మగాడిపోయి అందులో చూసిన నాని, నేను ఆ ఆ విలన్ నాని, జెంటిల్మెన్ నాని, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ నానీలు కదా. ఓకే. ఇప్పుడు ఇందులో ఇదొకటి దసరాలో నాని. సో వీళ్ళంతా విలక్షణ నటులు, ఎలాంటి క్యారెక్టర్నైనా అవలీలగా పోషించగలరు. సో ఇద్దరు విలక్షణ నటుల సినిమాలు ఒకేసారి వచ్చాయి. రెండిటికి రెండు బాగుంటాయి, మీరు దాన్ని అర్థం చేసుకొని వెళ్ళగలగాలి. ఓకే. సో ఒకవైపు హిట్ 3, మరోవైపు రెట్రో, ఈ రెండిట్లో మీకు ఏది బాగా మెప్పించింది? నాకు రెండూ నచ్చాయి సీరియస్లీ. హిట్ 3ది ఏంటంటే ఇది దీని షెల్ లైఫ్ తక్కువ ఈ సినిమాలవి. ఎందుకంటే ఇప్పుడు కోడిబుర్ర వీడే అని చెబితే నీకు సగం క్యూరియాసిటీ తగ్గిపోతుంది. ఓకే. క్లైమాక్స్లో హీరో కార్తీయే అని చెబితే నీకు అయిపోతుంది. సస్పెన్స్ రివీల్ అవ్వడం. నేను ఎందుకు పార్ట్ 2ది కోడిబుర్ర దీంట్లో వాడుతున్నాను అంటే, దీంట్లో కొత్త ఫేస్ విలన్. సో మనం చెప్పిన అర్థం కాదని అర్థం అవ్వడానికి హిట్ 2 ని మధ్యలో లాగుతున్నా అప్పుడప్పుడు. సో ఇట్లా ఇది సస్పెన్స్ రివీల్ అయిపోతే మనకి ఇంకేం ఉండదు. అది అందరూ చెప్పేస్తారు ఫస్ట్ డేనే, మైకుల్ దగ్గర, ఐమాక్స్ దగ్గరే తెలిసిపోతుంది ఆల్మోస్ట్. రెట్రో లాంటి సినిమాలు ఏంటంటే ఇక దానికి గిస్పెన్స్లే ఉండదు. కథ అరే ఎలా ఉందిరా, భలే ఉందిరా, భలే ఉండదు, వెళ్ళిపోండి అంతే. ఇది ఒక్కసారి నీకు తెలిసింది, క్లైమాక్స్లో కార్తీ వస్తాడు, ప్రీ క్లైమాక్స్లో విలన్ వీడు, ఓహో ఎందుకు చంపేశాడు, వాడు ఒక సైకో, ఓకే ఇంతే. ఆ ఫస్ట్ డే ఉన్న క్యూరియాసిటీ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డేకి లా ఆఫ్ డిమినిషియల్ మార్జినిటీ అది తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అది కన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ సినిమాలు వీలైనంత త్వరగా చూడాలనుకుంటాం. ఎందుకు ఫస్ట్ 2 days 3 days ఎగబడతారు జనాలు అంటే, లేట్ అయితే సస్పెన్సులు రివీల్ చేస్తారు, ముందే చూసేయాలని. రెట్రో ఏంటంటే పర్లేదులే, ఇది చూసి రేపైనా అక్కడికి వెళ్ళొచ్చు, ఎల్లుండన్నా అక్కడికి వెళ్ళొచ్చు అని ఉంటుంది వాళ్ళకి. అందుకు వీళ్ళకి ఏం కనపడ్డాయి అంటే, హిట్ దగ్గర జనాలు తండోపతండాలుగా కనపడి, రెట్రో దగ్గర అట్లా కొంచెం తక్కువ కనపడేసరికి ఇది ఫ్లాప్ ఏమో ఇది హిట్ ఏమో అనుకుంటున్నారు. అదేం లేదు. ఇది గబగబా చూడాలి, లేట్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. అది దాంట్లో డ్యామేజ్ ఏం లేదు, డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి నిదానంగా చూసినా ఓకే చూసుకోవచ్చు అట్లా. అందుకని చెప్పేసి అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.